హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సాంబార్ పెడుతున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ముట్టించుకున్నాను, బౌల్ పెట్టుకున్నాను. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్, టమాటా, ఆనియన్, మునక్కాయలు. సొరకాయ అంటే బాగుంటుంది. నేను ఉడకనిస్తానండి. బాగా ముక్కలు ఉడికాక వేసేస్తా. కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ కారం, స్పూన్ అల్లం పేస్ట్, మసాలా, చిటికెడు మెంతి పౌడర్. అందులో అన్ని సొంటి అన్నీ కలిసి ఉంటాయండి. మిరియాల పొడి అన్నీ వేసుకుంటే మనకి జలుబులు అలాంటివి ఏం కాకుండా ఉంటాయి. ఈజీగా అవుతుందండి. పిల్లలు కూడా చేయటానికి తేలికగా అయిపోతుంది. ఇవి ఉడికేసరికి మనం పప్పు రెడీ చేసుకున్నాం. అన్నీ ఉడికినాయేమో చూద్దామండి. అన్నీ ఉడికాయి. పప్పు, చింతపండు కలిపి పెట్టుకున్నాను, అది పోసేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క, ఇది బాగా పొర్లితే బాగుంటుంది. ఆ తర్వాత మనకి కొత్తిమీర ఒకటి వేసి ఉప్పు చూసుకోవాలి. మీరు సరిపడా చూసుకొని వేసేసుకోండి. నాకైతే సరిపోతుంది. అది మూత పెట్టేస్తున్నాను. పొర్లుతుంది, మంచిగా ఉడుకుతుంది. తాగిన తర్వాత తాలింపు వేస్తున్నాం. ఇప్పుడు అయిందేమో చూద్దామండి. వావ్, పొర్లుతూ ఉంది మంచిగా. రెడీ అయిందండి. తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వేస్తే ఇంగువ వేసాక ఫ్లేవర్ పోకుండా చాలా బాగుంటుంది. అలా ఇష్టం అండి. చిటపట అంటూ ఉన్నాయి. ఆవాలు వేసాను, జీలకర్ర మరి కాస్త వేసుకుంటాను నేను. జీలకర్ర అయితే మిరపకాయ మగ్గుతూ ఉంది. ఎల్లుల్లి మంచిగా గోల్డెన్ కలర్ లాగా రావాలి. అప్పుడే వాసన మంచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగ వేయాలి. పిన్నిలో పోసేసుకొని వెంటనే మూత పెట్టేయాలి. ఆ స్మెల్ పోకుండా ఉంటుంది. దీనికి తోడు ఒక ఆమ్లెట్ వేసుకొని మంచిగా అన్నం పెట్టుకొని కుమ్మేయచ్చు.